6 దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాస్త వెనక్కి తీసుకున్నారు. నూతన బిల్లు 2025ని ఈ బిల్లును తాజా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి వార్త. అప్డేట్ చేసి మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారట. ఇంకా ధృవీకరించాలి. ఈ నూతన ఆదాయపు పన్ను బిల్లుని ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని మీద విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బిల్లును సెలెక్ట్ కమిటీ పంపించారు. కమిటీ దీన్ని అధ్యయనం చేసి జూలై 21న తమ నివేదికను పార్లమెంట్కి సమర్పించింది. మొత్తం 4500 పేజీలతో కూడిన నివేదికలో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న కేంద్రం దానికి అనుగుణంగా కొత్త బిల్లు రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ అప్డేటెడ్ బిల్లును ఆగస్టు 11 లోక్సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. నూతన ఆదాయపు పన్ను బిల్లుకి సెలెక్ట్ కమిటీ కొన్ని ప్రధాన సూచనలు చేసింది. ముఖ్యంగా ఇంటి మీద ఆదాయం పొందుతున్న వాళ్ళకి ఉపశమనం కలిగేలా కొన్ని ప్రతిపాదనలు సూచించిందట. ప్రస్తుతం గృహ రుణ వడ్డీతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు కేవలం సొంత ఇంట్లో ఉంటున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తున్నాయి. అట్లా కాకుండా సొంత ఇంటిని అద్దెకిచ్చిన సందర్భాల్లోనూ వడ్డీతో పన్ను మినహాయింపు కల్పించాలని కమిటీ సూచించింది. ఇక టీడీఎస్, టీసీఎస్ రిఫండ్లను కూడా సరళతరం చేయాలని కమిటీ ప్రతిపాదించింది. 1961 రూపొందించిన ఆదాయ పన్ను చట్టానికి 66 బడ్జెట్లలో 2 మధ్యంతర బడ్జెట్లు కలిపి ఎన్నో సవరణలు జరిగినాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగినాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేస్తామని 2024 జూలై బడ్జెట్లో ఇచ్చినటువంటి హామీ మేరకు పెట్టిన బిల్లు ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు.